కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు ఆట పట్టిస్తుంటారు. అది కొంతవరకు సరదాగా ఉంటే ఓకే, కానీ మితిమీరితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చిన్న చిన్న సరదాలు విద్యార్థుల జీవితాలను నాశనం చేసే పరిస్థితులను తీసుకువస్తాయి. అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. రామగుండం మెడికల్ కళాశాల ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సోమవారం రాత్రి సీనియర్ విద్యార్థులు ఇద్దరు జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పాల్పడ్డారు. కళాశాలలోని హాస్టల్లో మెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు జూనియర్ విద్యార్థులను వేధిస్తూ ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఇద్దరు విద్యార్థుల తల వెంట్రుకలు ఎందుకు పెంచుతున్నావంటూ ట్రిమ్మర్ తో గుండు చేసి మీసాలు తొలగించారు. హాస్టల్లో ముక్కుమ్మడిగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల గదుల్లోకి చొరబడి వీరితో పాటు మరో ముగ్గురిని కూడా ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ర్యాగింగ్ భయంతో ఇద్దరు విద్యార్థులు తమ ఇండ్లకు వెళ్లిపోయారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం జూనియర్ విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. సీనియర్లు జూనియర్లను పలు విషయాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ విద్యార్థులను తాము ఎప్పుడు గౌరవిస్తూ ఉంటామని, వారిని సార్, మేడం అని పిలిచినప్పటికీ తమను ర్యాగింగ్ చేయడం సరికాదన్నారు. విషయం తెలుసుకున్న గోదావరి ఖని 1 టౌన్ ఎస్ఐ శరణ్య కళాశాలలకు వెళ్లి విచారణ చేపట్టారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత విద్యార్థులు ప్రిన్సిపాల్ హిమబిందుకు ఫిర్యాదు చేశారు. కళాశాలలో ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టాలని జూనియర్ విద్యార్థులు నిరసనకు దిగారు. తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని 1 టౌన్ సిఐ ప్రమోద్ రావు తెలిపారు. అయితే ర్యాగింగ్ కు పాల్పడిన 4 విద్యార్థులపై జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హిమబిందు పేర్కొన్నారు. ర్యాగింగ్ పై కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఏది ఏమైనా కాలేజీలో ర్యాగింగ్ అనేది లేకుండా చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.